ఇప్పుడు వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమయ్యాయండి. అంటే 26 జూన్ 2025 గురువారము నుండి ప్రారంభమయ్యి 4 జూలై 2025 శుక్రవారం వరకు ఉండబోతున్నాయి. కాబట్టి ఈ నవరాత్రులలో మీరు ఏం చేస్తారు అని అంటే, ఎవరికైనా సరే కోర్టు సమస్యలు గాని, అదే విధంగా ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ గా చాలా బాధపడుతున్న వాళ్ళు గాని, అదే విధంగా ఇతర ఏదైనా సరే సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, అది స్టూడెంట్స్ అయినా, విద్యార్థులైనా, అదే వ్యాపారస్తులైనా, ఉద్యోగం కొరకైనా సరే ఏదైనా సరే తీసుకోండి, చాలా అంటే చాలా పవర్ఫుల్ వారాహి అమ్మవారు. కాబట్టి నేను చెప్పిన విధంగా చెయ్యండి. చూడండి, అందరికీ కూడా పూజ వీలు కాదు. పూజ చేసుకునే వాళ్ళకి బ్రహ్మాండం అతి అద్భుతం అని చెప్పాలి. కానీ పూజ వీలు కాని వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఈ 9 రోజులు కూడా ఉపవాసము చెయ్యండి. ఉపవాసం చేస్తే అంటే, ఉపవాసం అంటే ఎలా చేస్తారు అని అంటే, నార్మల్ గా ఒక పూట భోజనం చేయవచ్చు, తప్పేమీ లేదు. ఇంకో పూట టిఫిన్ చేయవచ్చు. ఇంకో పూట ఏం చేస్తారు అంటే, పాలు, ఫ్రూట్స్ ఇలాంటివి తిని పడుకోండి. ఇలా ఉపవాసము చెయ్యండి. అమ్మవారి యొక్క నామస్మరణ చెయ్యండి. ఓం వారాహిదేవ్యై నమః అనేటటువంటి ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఈ 9 నవరాత్రులు కూడా 108 సార్లు చదువుకోండి ప్రతిరోజు కూడా. ఇలా చేస్తే గనక మీకు విశేషంగా ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం చాలా వరకు కూడా ఉంది. గుర్తుపెట్టుకోండి, చాలా మంది కూడా అద్భుతంగా ఫలితాలు పొందారు. ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి. స్వస్తి, సర్వే జనాః సుఖినో భవంతు.